అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రొద్దుతిరుగుడు దిగుబడులను నష్టపరుస్తున్న నెక్రోసిస్ వైరస్ తెగులు సమగ్ర నివారణ, వేసవి పంటగా పాలీహౌజ్లో కీరాదోస సాగు మెలకువలు, శీతాకాలంలో పంటల్లో కనిపించే జింకు లోపం సవరణ, నీటి వసతి గల రైతులు సంవత్సరమంతా భేషుగ్గా సాగు చేసుకునే నూనె గింజల పంట ప్రొద్దుతిరుగుడు. రబీ పంటగా నవంబర్, డిసెంబర్ మాసాల్లో సాగు చేసిన ఈ పైరు ప్రస్తుతం పలు దశల్లో ఉంది. ప్రస్తుత వాతావరణంలో ప్రొద్దుతిరుగుడును బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు ఆశిస్తుండగా తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందే నెక్రోసిస్ వైరస్ తెగులు పంట అన్ని దశల్లోనూ ఆశించి గింజ నాణ్యతను, దిగుబడులను హరించి వేస్తుంది. సాగు ప్రారంభం నుంచి సమగ్ర చర్యలను ఆచరణలో పెట్టినట్లయితే ఆశించిన దిగుబడులు పొందవచ్చునంటూ ప్రొద్దుతిరుగుడులో నెక్రోసిస్ వైరస్ తెగులు సమగ్ర నివారణ చర్యల గురించి వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంకటరమణమ్మ. మన రాష్ట్రంలో ప్రొద్దుతిరుగుడు పంట చాలా సంవత్సరాల నుంచి గణనీయంగా దాని యొక్క విస్తీర్ణం అనేది తగ్గుతూ వస్తుంది. దానికి ముఖ్యమైన కారణాలుగా మనము మార్కెట్ ప్రైస్ మరియు మంచి హైబ్రిడ్ అవైలబిలిటీలో లేకపోవడం అనేది చెప్తాము. ఆ రెండు కారణాలతో పాటుగా ఒక ముఖ్యమైన తెగులు అంటే వైరస్ తెగులు అన్నమాట ఇది. అది నెక్రోసిస్. దానివల్ల కూడా పంట యొక్క విస్తీర్ణం అనేది గణనీయంగా తగ్గిపోయింది. ఈ యొక్క వైరస్ తెగులు నెక్రోసిస్ అనేది టొబాకో స్ట్రీక్ వైరస్ అనే వైరస్ వలన వస్తుంది. ఈ వైరస్ వచ్చేసి పంటను అన్ని కాలాల్లో ఏ దశలో అయినా సరే తెగులు కలగజేస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క వైరస్ అనేది పార్థీనియం యొక్క మొక్కల పుప్పొడిలో వైరస్ పార్టికల్స్ ఉన్నప్పుడు వాటిని తామర పురుగులు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు చేర్చినప్పుడు కానీ, లేదా వైరస్ ఉన్న పార్థీనియం పోలెన్ గాలి ద్వారా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు కూడా వ్యాప్తి చెందడం వల్ల తెగులు అనేది ఈజీగా పొలంలో వస్తుంది. తెగులు లక్షణాలను కనుక గమనించినట్లయితే ఈ తెగులు ముఖ్యంగా ఇలాగ ఆకుల మీద ఇట్లా మార్జిన్స్లో నెక్రోటిక్ సిమ్టమ్స్గా తయారయ్యి తర్వాత ఇట్లా మొదటగా ఇది ఆకుల మీద స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ నెక్రోసిస్ తర్వాత ఇట్లా పీటీఓల నుంచి ఇట్లా ఈ కాండం మీద కూడా మనము ఈ యొక్క బ్రౌన్ కలర్ చారల్ని గమనించవచ్చు. ఇట్లా కాండం మీద కూడా వ్యాపిస్తుంది. ఈ కాండం మీద పైకి కిందికి చేరి ఈ యొక్క ఫ్లవర్ బడ్కి కూడా ఈ తెగులు వ్యాపిస్తుంది. ఇవన్నీ కూడా నెక్రోసిస్ సోకినటువంటి ఆకులే అన్నమాట. తర్వాత దశల్లో ఈ బడ్ అనేది ఈ మొక్క నుంచి ఇంకా బయటికి రాదు, అంటే పువ్వు అనేది విచ్చుకోదన్నమాట. ఇలాగే ఈ మొక్క అనేది నిర్వీర్యం అయిపోతుంది, కంప్లీట్గా చనిపోతుంది. 30 రోజుల లోపు కనుక ఈ యొక్క వైరస్ తెగులు కనుక ఆశించినట్లయితే మొక్కలు చనిపోవడం గమనించవచ్చును. అలా కాకుండా 30 రోజుల తర్వాత కనుక ఆశించినట్లయితే కనుక మొక్కలు గిడిసబారి సన్నగా పొట్టిగా ఉంటాయి. ఒకవేళ పూత దశలో కనుక ఆశించినట్లయితే కనుక పువ్వు కూడా విచ్చుకోకపోవడం జరుగుతుంది. మరియు దిగుబడిలో బాగా గణనీయమైన తగ్గుదల కూడా గమనించవచ్చును. మరియు కొన్నిసార్లు మనం లేత ఆకులు కూడా పత్రహరితాన్ని కోల్పోయి చిన్నవిగా మారి అదేవిధంగా ఆ మొక్కలో నుంచి పువ్వు బయటకు రాకపోవడం కూడా గమనించవచ్చు. కాబట్టి ఈ తెగులను గమనించిన వెంటనే మనము సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే కనుక సమర్థవంతంగా ఈ తెగులుని అరికట్టవచ్చును. ముఖ్యంగా మనం చేయాల్సింది ఏమిటంటే ఫస్ట్ ఈ తెగులుకి పార్థీనియంకి చాలా సంబంధం ఉంది కాబట్టి మన పొలాలలో పార్థీనియం మొక్కలు లేకుండా చూసుకోవాలి.
ఎక్కడైనా సరే గట్ల మీద కానీ పొలంలో కానీ ఎక్కడ ఈ మొక్కలు కనిపించినా కానీ వెంటనే పీకి నాశనం చేయవలెను. ఇంకా రెండోది వచ్చేటప్పటికి పొలంలో ఏ మొక్కలైనా సరే వైరస్ సోకిన మొక్కలు కనిపించిన వెంటనే వాటిని పీకి వేసి నాశనం చేయాలి. తర్వాత మూడో దానిగా తెగులు వచ్చేసి తామర పురుగుల ద్వారా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు సోకుతుంది కాబట్టి ఈ యొక్క పంట చుట్టూ 3-4 వరుసల అంటే పొడవాటి పంటలు సజ్జ కానీ లేదా జొన్న కానీ లేదా మొక్కజొన్న ఇలాంటి మొక్కలని 4-5 వరుసలు నాటవలెను. దీని ద్వారా తామర పురుగు యొక్క మూమెంట్ను మనం నిరోధించవచ్చును. ఈ యొక్క రసం పీల్చే పురుగులైనటువంటి తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి ముఖ్యంగా విత్తన శుద్ధి గౌచో అంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 5 ml 1 kg విత్తనానికి పట్టించి విత్తనం చేసుకోవాలి. తర్వాత ఇంక పొలంలో వ్యాధి యొక్క లక్షణాలు గమనించిన వెంటనే మనము ఈ యొక్క తామర పురుగు నివారణకు గాను ఫిప్రోనిల్ అయితే కనుక 2 ml 1 లీటర్ నీటికి, లేదా ఇమిడాక్లోప్రిడ్ అయితే కనుక 0.4 ml per లీటర్ నీటికి, లేదా అసిటామిప్రిడ్ అయితే కనుక 0.2 నుంచి 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేసుకున్నట్లయితే కనుక సమర్థవంతంగా మనం ఈ తెగులుని నివారించుకోవచ్చు. సాగు రంగంలో అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానం రైతుల పాలిట వరంగా మారింది. ఇటీవలి కాలంలో పాలీహౌజుల్లో పంటల సాగు రైతును ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తున్నాయి. తక్కువ నీరు, శ్రమతో కూలీల కొరతను అధిగమిస్తూ వాతావరణ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా పూర్తి నియంత్రణతో కొనసాగే ఈ వ్యవసాయంలో నమ్మకమైన ఆర్థిక భరోసా లభిస్తోంది. గతంలో అధిక వాణిజ్య విలువలున్న క్యాప్సికం, జెర్బేరా, కార్నేషన్, గులాబీ, ఆర్కిడ్స్లను సాగు చేసిన నేడు అన్సీజన్ టొమాటో, చెర్రీ టొమాటో, బంతి, చామంతి వంటి పూల తోటలు మార్కెట్ గమనాన్ని అనుసరించి యూరోపియన్ కుకుంబర్ వంటి కాయగూరలను సాగు చేస్తున్నారు. వీటిలో తక్కువ రోజుల్లోనే అధిక దిగుబడి వచ్చే కీరాదోస సాగు రైతులకు లాభసాటిగా ఉంటోంది. దీంతో ఒకప్పుడు ఆరుబయట నేలపై పండే ఈ పంట నేడు ఖరీదైన పాలీహౌజుల్లో కూడా స్థానం దక్కించుకుంది. అయితే ఇలా నియంత్రిత వాతావరణంలో సాగు చేసేటప్పుడు రకాల ఎంపిక నుంచి నేల తయారీ, పోషక యాజమాన్యం, కోతలు ఇలా ప్రతి దశలోనూ శాస్త్రీయతను పాటిస్తే నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మువ్వా రవీంద్రబాబు. పాలీహౌస్లో సాగు చేసుకోవడానికి బాగా అనుకూలమైన కూరగాయ పంటల్లో కీరదోస అనేది ముఖ్యమైనది. ముందుగా రకాల ఎంపిక విషయానికి వచ్చినట్లయితే పాలీహౌస్లో సాగు చేసుకునేటప్పుడు మనం పార్థెనోకార్పిక్ రకాలని ఎంచుకొని సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పార్థెనోకార్పిక్ రకాలు అంటే సాధారణంగా మిగతా రకాల్లో ఆడ మగ పూలు వేరువేరుగా ఉండి ఈ రెండిటికి మధ్య పరాగ సంపర్కం పాలినేషన్ జరిగినప్పుడు మాత్రమే కాయ తయారవటం అనేది జరుగుతుంది. సాధారణంగా పాలీహౌసుల్లో వీటి కీటకాలు కానీ ఈ తేనెటీగలు అనేవి లోపలికి ఎంటర్ అవడానికి అవకాశం ఉండదు కాబట్టి, పాలినేషన్ జరిగే అవకాశం ఉండదు కాబట్టి మనం తప్పనిసరిగా ఈ పార్థెనోకార్పిక్ రకాలను ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితేనే మనం మంచి దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ దాంట్లో నుంచి రిలీజ్ అయినటువంటి పూసా కుకుంబర్ 6 అనే రకం, అదేవిధంగా కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళ KPCH1, KPCH2 అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా ప్రైవేట్ కంపెనీల నుంచి రిలీజ్ అయినటువంటి ఈ పార్థెనోకార్పిక్ హైబ్రిడ్ రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ పాలీహౌస్లో సాగు చేసుకోవడానికి లోపల బెడ్స్ తయారు చేసుకోవాలి. ఉదజని సూచిక 6 నుంచి 7 మధ్యలో ఉండి ఈసీ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది 0.5 కన్నా తక్కువ ఉండే నేలలు, 0.5 DSM కన్నా తక్కువ ఉండేటువంటి సాగునీరు అనేది ఈ కీరదోస సాగుకి బాగా అనుకూలమైనవి. ఎకరానికి వచ్చేసి 10 టన్నులు బాగా తయారైన పశువుల ఎరువు నేలలో వేసుకున్న తర్వాత 200 నుంచి 250 కిలోల వేపపిండిని కూడా కలుపుకున్న తర్వాత బెడ్స్ తయారు చేసుకోవాలి. ఈ బెడ్స్ తయారు చేసుకునేటప్పుడు ఒక్కొక్క బెడ్ వెడల్పు కూడా 90 సెంటీమీటర్లు ఉండే విధంగా, 20 నుంచి 25 సెంటీమీటర్లు ఎత్తు ఉండే విధంగా బెడ్స్ తయారు చేసుకొని దానిపైన ఈ ఇన్లైన్ డ్రిప్పర్స్ని ఏర్పాటు చేసుకోవాలి. బెడ్ పైన సాలుకి మధ్య 60 సెంటీమీటర్లు ఉండే విధంగా డ్రిప్ పైపుకి ఇరువైపులా ఒక్కో మొక్కి మధ్య 50 సెంటీమీటర్లు జిగ్జాగ్ పద్ధతిలో ఈ మొక్కల్ని నాటుకోవాలి. నేరుగా నేలలో విత్తుకున్నప్పుడు మొలక శాతం తక్కువగా ఉండి కొంత విత్తనం వృధా అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ప్రోట్రేల్లో నారు పెంచుకున్న తర్వాత కానీ ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే ఈ విత్తనం యొక్క వృధాని మనం తగ్గించుకోవచ్చు.
ఈ పాలీహౌస్ల్లో నేలలో నులి పురుగులు అదేవిధంగా ఈ ఎండు తెగులు అనేది ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఏంటంటే సాయిల్లెస్ కల్టివేషన్ అనే దానికి కొంతమంది రైతులు మొగ్గు చూపుతున్నారు. పాలిథిన్ బ్యాగ్స్లో కానివ్వండి, గ్రో బ్యాగ్స్ కానివ్వండి, లేదంటే ఈ టార్పలిన్ బ్యాగ్స్, టార్పలిన్ ట్రఫ్స్ అని వస్తున్నాయి, తొట్టులు లాంటివి. ఇటువంటి వాటిల్లో కోకోపీటు అదేవిధంగా వెర్మీ కంపోస్టు, వేపపిండి ఈ మిశ్రమాలతో నింపుకున్న తర్వాత మనం ఈ కీరదోసని సాగు చేసుకున్నట్లయితే తెగుళ్ళు తాలూకు శిలీంధ్రాల నుంచి మనం పంటని కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. బ్యాగుల పరిమాణం కానీ చూసినట్లయితే సాధారణంగా 24x24x24 సెంటీమీటర్లు ఉండేవి కానివ్వండి, లేదంటే 24x24. తర్వాత ఎత్తు అనేది 36 సెంటీమీటర్ల వరకు కూడా, అంటే బ్యాగ్ సైజు పెంచుకునే కొద్దీ మనకి మొక్కకి బాగా ఎదగటానికి మంచి అనుకూలంగా ఉంటాయి. ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే 1 ఎకరాకు వచ్చేసి 72 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాషినిచ్చే ఎరువుల్ని మనం అందించాల్సి ఉంటుంది. దీని కొరకు మనం ఏం చేయాలంటే 1 ఎకరం పాలీహౌస్కి వచ్చేసి 5 కిలోల యూరియా, 2.5 కిలోల 1261 అంటాం. ఈ పొటాష్ అయినట్లయితే 2.5 కిలోలు మనం 1 ఎకరానికి వచ్చేసి ప్రతి 3 రోజులకు ఒకసారి అందించాల్సి ఉంటుంది. 27వ రోజు నుంచి 45 రోజుల వరకు కూడా ఈ యూరియా అనేది 5.5 కిలోలు, అదే 1261 అనేది 1.5 కిలో, అదే ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఇచ్చే పొటాష్ అయినట్లయితే 3.5 కిలోలు. ప్రతి ఫెర్టిగేషన్కి ఈ మోతాదుని అందించుకోవాలి. తర్వాత 48వ రోజు నుంచి పంట అయిపోవడానికి ఒక 10 రోజుల ముందు వరకు కూడా ఈ యూరియా అయినట్లయితే 5.5 కిలోలు, ఈ 1261 అనేది 30 కిలో, అదేవిధంగా పొటాష్ అయినట్లయితే 5.5 కిలోలు అనేది మనం అందించుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజుకి. కాల్షియం నైట్రేట్ అయినట్టయితే ఒక 25 కిలోలు ఎకరాకి, అదేవిధంగా మెగ్నీషియం సల్ఫేట్ 10 కిలోలు. మొక్క నాటిన 15-20 రోజుల తర్వాత ప్రారంభించి ప్రతి 15 రోజులు ఒకసారి